వెల్కమ్ టు 5D మీడియా. అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్ నిర్వహించాడు ఈ మధ్య. ఆ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏం కనపడుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కుదించారు, ఇది చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఆవిడ కొడుక్కి, ఆవిడ ఫ్యామిలీకి, తర్వాత లోకేష్ కొడుకైనటువంటి దేవాన్ష్కి, అంటే చంద్రబాబు నాయుడు గారు మనవడైనటువంటి దేవాన్ష్కి కూడా 6-5 గన్మ్యాన్లు ఉన్నారు. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కుదించడం ఏంటని చెప్పి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఆయన అనర్గళంగా మాట్లాడతారు కదా ప్రెస్ మీట్లో, అదే పందాలో ఆయన వచ్చి మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడింది ఏంటంటే, దేవాన్ష్కి 6 గన్మెన్లు ఉన్నారని చెప్పి ఆయన చెప్తున్నాడు. 4-6 గన్మెన్లు ఉన్నారని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఏమైందంటే, దీనికి ప్రతిస్పందనగా పోలీసుల సైడ్ నుంచి కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఏమని, నారా లోకేష్ కుమారుడైనటువంటి దేవాన్ష్కి ఎటువంటి సెక్యూరిటీ మేము కల్పించట్లేదు, ఆయనకు సెక్యూరిటీ కల్పించడానికి ప్రత్యేకంగా ఎస్ఎస్జి అని చెప్పి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని, స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్ అని ఒక చట్టం అయితే తీసుకురావడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ పిల్లలుంటే పిల్లలకి, తల్లిదండ్రులకి సెక్యూరిటీ కల్పించే ఉద్దేశంతో ఎస్ఎస్జి అని చెప్పి ఒక చట్టాన్ని ప్రవేశపెట్టి ఒక గ్రూప్ని తయారు చేశారన్నమాట. ఆ గ్రూప్ ప్రకారం ఇప్పుడు ఈ దేవాన్ష్కి మేము ఎటువంటి సెక్యూరిటీ కల్పించట్లేదు. కాకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చట్టం ప్రస్తుతం అమల్లోనే ఉంది. ఆ చట్ట ప్రకారం ఖచ్చితంగా మేము సెక్యూరిటీ ఇవ్వచ్చు, కానీ వాళ్ళు దాన్ని తిరస్కరించారు, వాళ్ళు ఏమి సెక్యూరిటీ పొందట్లేదని చెప్పి పోలీసుల సైడ్ నుంచి వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ వ్యవహారం మొత్తం బహిర్గతమైంది. అంటే దేవాన్ష్కి సెక్యూరిటీ లేదు అన్న విషయం బయట సమాజానికి అందరికీ తెలిసిపోయింది. సమాజం అంటే మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ఉంటారు సమాజంలోనే. ఇప్పుడు ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి దేవాన్ష్కి సెక్యూరిటీ లేదన్న విషయం తెలిసింది కాబట్టి వాళ్ళు ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి ఎలాంటి పరిస్థితి ఏర్పడింది, ఇప్పుడు ఆ దేవాన్ష్కి సెక్యూరిటీ కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏమవుతుంది, ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ దేవాన్ష్కి కనుక సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే ఇదే అంబటి రాంబాబు వచ్చి మళ్ళీ నోరేసుకు పడిపోతాడు. అదిగో దేవాన్ష్కి సెక్యూరిటీ లేదన్నారు, ఇప్పుడు సెక్యూరిటీ పెట్టారు కదా అని. దేవాన్ష్కి ఇప్పుడు సెక్యూరిటీ పెడితే ఎవరి వల్ల పెట్టినట్టు, ఈ అంబటి రాంబాబు వచ్చి వాగుడు వల్ల ఇప్పుడు అతనికి సెక్యూరిటీ, ఆ పిల్లోడికి, పసిపిల్లోడికి సెక్యూరిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు వీళ్ళ దుర్మార్గులు, నీచులు, నికృష్టులు కాకపోతే ఆ దేవాన్ష్ వయసు ఎంత, అతను సెక్యూరిటీ ఇస్తారా ఎవరా, అతను కూడా రాజకీయంలో, నువ్వు ఇప్పుడు లోకేష్కి సెక్యూరిటీ ఉందా లేదా అనేది నువ్వు మాట్లాడు. ఇదిగో లోకేష్కి 20 మంది ఉన్నారు, లేదా 50 మంది ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఎందుకు ఇవ్వవు అని అడుగు. లేదా చంద్రబాబు గారికి ఎంతమంది ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఇంత ఎక్కువ సంఖ్యలో సెక్యూరిటీ కల్పిస్తున్నారు, మరి అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి కూడా మాజీ ముఖ్యమంత్రే కదా, ఇతనికి ఎందుకు ఎవరో అని అడుగు, క్వశ్చన్ చేయి. నువ్వు పసిపిల్లడైనటువంటి దేవాన్ష్ని దీంట్లో తీసుకొచ్చి ఇప్పుడు అతనికి సెక్యూరిటీ లేదన్న విషయాన్ని సమాజానికి తెలిసేలాగా చేసి, ఆ సమాజంలో ఉన్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరన్నా ఏదన్నా పూనుకుంటే దానికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ వల్ల ఆ దేవాన్ష్కి సెక్యూరిటీ ప్రభుత్వం కల్పించి తీరాలి. ఇలాంటి ఫేక్ దుర్మార్గపు ప్లానింగ్స్, ఇలాంటి దుష్ట ప్లానింగ్స్ అన్నీ ఈ అంబటి రాంబాబుకి ఎట్లా వస్తాయో, మరి ఎవరైనా పై వాళ్ళకి వస్తే అంబటి రాంబాబుతో మాట్లాడిచ్చారా, లేకపోతే స్వతహాగా అంబటి రాంబాబుకి వస్తాయో తెలియదు. కానీ ఇప్పుడు ఈ అంబటి రాంబాబు ప్రయోగించిన ఈ అస్త్రం ఏంటంటే, ఇప్పుడు ఖచ్చితంగా దేవాన్ష్కి సెక్యూరిటీ పెట్టించాలి. ఇప్పుడు ఆ సెక్యూరిటీ పెట్టిస్తే దాన్ని అఫీషియల్గా ఇప్పుడు రాయిసిరాడు, రేపొద్దున అఫీషియల్గా పట్టుకొని చూపిస్తాడు అనమాట. ఇదిగో ఎంతమంది ఉన్నారు, ఇదిగో అఫీషియల్ రిపోర్ట్ ఇదిగోండి అని చెప్పి మళ్ళీ అఫీషియల్గా వచ్చి మళ్ళీ ప్రెస్ ముందు మాట్లాడతాడు అనమాట. వీళ్ళ జీవితం అంతా, వీళ్ళు గత 10-15 ఏళ్ళ నుంచి వీళ్ళ ఫేక్ ప్రచారాలు, అసత్య ప్రచారాలు, కులాల మీద పడి ఆడవటం, ఇవే ప్రచారాలతో గడిచిపోయింది. ఫస్ట్లో ప్రజలకి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి ఈ ఒక్క ఛాన్స్ అన్నాడు కాబట్టి అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని నమ్మారు. ఈ అంబటి రాంబాబు గారు లాంటి ఈ సోది మాటలు కూడా నమ్మారు జనం. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఒకసారి చూశారు కాబట్టి అయిపోయింది మీ కథ. ఇప్పుడు ఇంకా ఒక్కొక్కటి రంకు బయటకు వస్తూ ఉంది. అక్రమ సంబంధాలంట. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ దువ్వాడ శ్రీనివాస్కి ప్రస్తుతం ఆ మాధురి అనే మహిళకి అక్రమ సంబంధం విషయంలో గొడవ జరుగుతుంది కదా, ఆవిడ భార్య వాణి వచ్చి గొడవ చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరి మధ్యన అక్రమ సంబంధం గడపకి ప్రోగ్రాంలో కలిసిందంట, మనసులు కలిసిందంట వాళ్ళిద్దరికి గడపకు ప్రోగ్రాంలో. ఈ గడపకు ప్రోగ్రాం వల్ల జగన్మోహన్ రెడ్డి అధికారం రాలేదు, కానీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి గడపకు ప్రోగ్రాం బాగా ఉపయోగపడిందని చెప్పాలి. ఈ అంబటి రాంబాబు కూడా జేబులో దువ్వుని పెట్టుకుని గంటకి 60 నిమిషాలు కదా, ఈయన 120 సార్లు దువ్వుతాడు. ఆ 120 సార్లు దువ్వి మరి గడపకి ప్రోగ్రాంకి వెళ్ళి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల గురించి చెప్పారా పబ్లిక్కి, వీళ్ళ కార్యక్రమాలు, వీళ్ళ అక్రమ సంబంధాల కోసం వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేశారనేది మనకు అర్థం అవ్వట్లేదు. కానీ ఈ ప్రస్తుతం అయితే పరిస్థితి అలా ఉంది. ఈ అంబటి రాంబాబు లాంటి ఖచ్చితంగా ఫేక్ ప్రచారం చేయాలంటే అంబటి రాంబాబుని వదులుతారండి.
ఏంటంటే గట్టిగా నోరేసుకుని అరుస్తాడు, నోరేసుకు పడిపోతాడు. కాబట్టి ఎక్కువ సౌండ్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుద్దనే ఉద్దేశంతో ఈ అంబటి రాంబాబు లాంటి వేస్ట్ ఫెలోస్ని వదులుతారన్నమాట. ఆ దేవాంశ్ గురించి ఎందుకంటే అసలు ఆ పసిపిల్లడి గురించి దేవాంశ్ గురించి ఎందుకు? జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళకి లండన్ వెళ్ళి సెక్యూరిటీ కల్పించారు. గత 5 సంవత్సరాల కాలంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బుతో ఎస్ఎస్జి గ్రూప్ ద్వారా లండన్లో సెక్యూరిటీ కల్పించారన్న విషయం తెలుసా మీకు అంబటి రాంబాబు గారు? ఇప్పుడు వచ్చి పిల్లోడి గురించి మీరు ఈ విధంగా మాట్లాడి ఇలాంటి ఇంత నికృష్టపు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటే మీకు ఇప్పటికి కూడా మీరు మారలేదని చెప్పాలి. ప్రజలంతా బుద్ధి చెప్పినా కూడా మీలో మార్పు రాలేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.